సెక్యులరిజానికి అర్థం మారిపోతుంది. హిందూ దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరుడుగానో, తృతీయ శ్రేణి పౌరుడుగానో మిగిలిపోవడం సెక్యులరిజం అవుతుంది. సెక్యులరిస్టుల యొక్క బుద్ధులలో రాజ్యాంగం ప్రకారం మత ప్రమేయం లేని పరిపాలన ఉండాలంటే మత ప్రమేయంతో పరిపాలన చేయడమేమో సెక్యులరిజం అంట. అదేంటయ్యా అని అడిగేటటువంటి వాడు మతోన్మాదట. కేరళలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మంత్రివర్గ విశిష్టత ఏంటంటే 20 మంది మినిస్టర్లు ఉంటే హిందువులు 54% మంది ఉన్నారు. వీళ్ళకి మంత్రివర్గంలో కేవలం 40% పోస్టులే వచ్చినాయి. అదే సందర్భంలో క్రిస్టియన్లు 16% మందే ఉన్నారు, కానీ మంత్రివర్గంలో 30% పోస్టులు వాళ్ళకి వచ్చినాయి. ముస్లింలు 30% మంది ఉన్నారు, 30% మినిస్ట్రీ పోస్టులు వచ్చినాయి. అది విశేషం. ఇందులో హిందువులకి 8 పోస్టులే, క్రిస్టియన్స్కి 6 పోస్టులు. అదే సందర్భంలో ముస్లింలకి 6 పదవులు వచ్చినాయి. ఈ ముస్లింల్లో 5 ముస్లిం లీగ్ పార్టీ తరఫున 5 ముస్లింలే మంత్రులు. నేను పొద్దునే చెప్పాది. 6వది కాంగ్రెస్ కూడా తన తరపున ఒక ముస్లింకి ఇచ్చింది, సిద్దికీకి. ఓవరాల్గా 6 ముస్లిం మంత్రులు ఉన్నటువంటి మంత్రివర్గం, 6 క్రిస్టియన్ మంత్రులు ఉన్నటువంటి మంత్రివర్గం. అంటే మైనార్టీలు 12 మంది, మెజారిటీ అయినటువంటి హిందువులు కేవలం 8% అనమాట. ఇదే 8 మంది అనమాట. అది లెక్క.